అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వరుస లొంగుబాట్లు ఎన్కౌంటర్లతో కక్కావికలమవుతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా 52 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు, 31 మంది పురుషులుండగా వీరిలో 49 మంది మావోయిస్టులపై 1.41 కోట్ల రూపాయల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. సరెండర్ అయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోన్ ఏఓపీ బామ్రాగర్ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులున్నారని పోలీసులు తెలిపారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన పునరావాస కార్యక్రమంలో భాగంగా వీరంతా లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకంటే కూడా వరుసగా ఎదురు దెబ్బలు తగులుతాయని చెప్పొచ్చు. గత కొంత కాలం కూడా పెద్ద క్యాడర్ కూడా లొంగిపోవడం, అదేవిధంగా ఇటు ఏఓబికి సంబంధించినటువంటి వారంతా కూడా మృత్యువాత పడుతున్న నేపథ్యంలో కూడా మావోయిస్ట్ పార్టీ మాత్రం తీవ్ర దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో వరుసగా జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ నేపథ్యంలో కూడా ఇటు మావోయిస్టులను ఏరువైతే లక్ష్యంగా కూడా మార్చి 31వ తారీఖు అయితే కూడా డెడ్ లైన్ పెట్టింది. ఈ క్రమంలో ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఏరువేత కార్యక్రమం అయితే ఒకవైపు చేస్తున్నట్టు క్రమంలో ఇటు అదేవిధంగా ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇటు తెలంగాణ సంబంధించిన ఈ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా ఇటు సిఆర్పీఎఫ్ సంబంధించిన క్యాంపులు ఏర్పాటు చేయడం, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో మాత్రం మావోయిస్టు పార్టీకి మాత్రం ఎటు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఇటు ఫ్రీగా ఉండటం, అదేవిధంగా పోలీసులు అడపదడప ఉన్న నేపథ్యంలో ఇటు తెలంగాణకు, అదేవిధంగా మహారాష్ట్రకు, ఛత్తీస్గఢ్కి అయితే వెళ్లి వచ్చేవారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సిఆర్పీఎఫ్ సంబంధించినటువంటి కోమింగ్ పార్టీలు, అదేవిధంగా భద్రతా దళాలు కూడా పెద్ద సంఖ్యలో కూడా కోమింగ్ చేస్తున్నటువంటి క్రమంలో మాత్రం మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఎక్కడికక్కడ కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తే వారికి సంబంధించిన షెల్టర్ జోన్లకు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కొంతమంది మాత్రం ఇటు కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం కొందరు తప్పించుకునే ప్రయత్నం, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వెళ్లేటువంటి క్రమంలో ఉండడం, ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారిగా మనం చూసుకుంటే మాత్రం ఇటు నంబాల కేశవరావు అయితేంది, అదేవిధంగా ఆసన్న లొంగిపోయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కూడా ఇటు క్యాడర్ కి అయితే దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో మిగతా సంబంధించినటువంటి బార్సేదేవా, అదేవిధంగా ఇటు హిడ్మా లాంటి నేతలు కూడా కొంత కాలం నుంచి కూడా తప్పించుకునే క్రమంలో ఇటీవలి కాలంలో మాత్రం ఇటు హిడ్మా ఎన్కౌంటర్ లో మృత్యువాత పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే కూడా అతనికి షెల్టర్ జోన్ గా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతం మాత్రం దండకారణ్యం అతనికి కీలకమైనటువంటి ప్రాంతం. ఈ క్రమంలో అతని ఉన్నటువంటి కార్యకలాపాలు జరగకపోవడం, అదేవిధంగా రిక్రూట్మెంట్ జరగకపోవడం, అదేవిధంగా ప్రజల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కూడా కకావికలం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు హిడ్మా మాత్రం షెల్టర్ జోన్ కు వెళ్ళాలి, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనే లక్ష్యంతో కూడా ఇటు ఏపీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రాంతాలకైతే వెళ్ళినటువంటి క్రమంలో అటు ముందస్తుగానే సమాచారం అందటం, అదేవిధంగా పోలీసులు కూడా అతన్ని ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు బార్సే దేవా కూడా ఇటీవలి కాలంలో మాత్రం లొంగిపోతున్నట్టు కూడా లేఖ తీయడం, అదేవిధంగా ఇటీవల లొంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వారిలో మాత్రం ఎక్కువ కూడా లొంగి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు ఛత్తీస్గఢ్ సంబంధించిన వారు మాత్రం తాజాగా ఈ రోజు మాత్రం 52 మంది మావోయిస్టు కూడా లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. ఇటు బీజాపూర్ జిల్లా ఎస్పీకి సంబంధించిన ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ సమక్షంలో, అదేవిధంగా సిఆర్పీఎఫ్ సంబంధించిన అధికారుల సమక్షంలో కూడా వీరైతే లొంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రముఖంగా ఏతో కూడా కేంద్ర కమిటీకి సంబంధించిన నేతలు కూడా ఉన్నట్టుగా అయితే సమాచారం. దాంతో కూడా ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇందులో ప్రధానంగా 52 మంది లొంగిపోయినటువంటి క్రమంలో ఇటు 21 మంది మహిళా మావోయిస్టులు, అదేవిధంగా 31 మంది పురుషులకు సంబంధించిన మావోయిస్టులు అయితే మొత్తంగా 52 మంది అయితే లొంగిపోయినట్టు తెలుస్తుంది. ఇందులో వీరికి సంబంధించినటువంటి వారి యొక్క క్యాడర్ ను, అదేవిధంగా వారిపై ఉన్నటువంటి రివార్డులు ఒకసారి పరిశీలిస్తే మాత్రం మావోయిస్టులపై కూడా 1.41 కోట్ల రూపాయల రివార్డు ఉన్నట్టు కూడా పోలీసులు కూడా తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో వరుసగా జరుగుతున్నటువంటి దండకార్యంలో చేస్తున్నటువంటి కూమింగ్, అదేవిధంగా స్పెషల్ పార్టీకి సంబంధించిన వారంతా కూడా ఒకవైపు ఏదో కాల్పులు చేస్తున్నటువంటి క్రమంలో ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వారంతా కూడా లొంగిపోటు పర్వం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కొంతమంది మాత్రం లొంగిపోతున్నా కూడా మరి కొంతమంది మాత్రం ఏదో కూడా తమ ఉద్యమాన్ని చేయాలని చెప్పి ఒకవైపు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో వరుసగా ఎన్కౌంటర్ జరగడం, అదేవిధంగా పదుల సంఖ్యలో కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు కూడా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో వరుసగా లొంగిపోతున్నటువంటి మావోయిస్టులు, మరోవైపు కొంతమంది మాత్రం షెల్టర్ జోన్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అత్యంత తక్కువ కూడా ఇప్పుడు తెలంగాణ
దానికి సంబంధించినటువంటి 17 మంది, అదే మిగతా సంబంధించిన మొత్తం అత్యంత తక్కువగా ఉన్నటువంటి మావోయిస్టులే ప్రస్తుతానికి మాత్రం దండకార్యంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఒకటే టార్గెట్ గా చేసుకుంది, మావోయిస్టు ఏరువైతే లక్ష్యంగా టార్గెట్ చేసుకుంది ఆపరేషన్ కగార్ అయితే చేపడుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇటు సిఆర్పిఎఫ్ సంబంధించిన సిబ్బంది, అదేవిధంగా భద్రత సంబంధించిన సిబ్బంది కూడా ఇటు ఏతుందో కూడా మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి కర్రెగుట్టలను కూడా స్వాధీనం చేసుకోవడం, అదేవిధంగా షెల్టర్ జోన్ ఉన్నటువంటి దండకార్యాలు కూడా లోపలికి అయితే చొచ్చుకెళ్తున్నటువంటి భద్రతల నేపథ్యంలో కూడా మావోయిస్టులు మాత్రం కకవికలం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో వరుసగా లొంగిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఒకసారిగా మనం చూడొచ్చు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.